మన త్రియక దేవుని పరిశుద్ధ నామమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మహిమ కలుగును కాక. ఈ యొక్క లెంటన్ డేస్లో మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తన యొక్క పరిచర్య జీవితంలో అనేకమైనటువంటి సంఘటనలను ఈ విధంగా అనుదినము ఉదయవేళ మీతో కలిసి అడ్వెంట్ ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ సంఘ కాపర్లముగా ధ్యానించుటకు దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. 12 దినమందు కాపరి డి విజయ్ కుమార్ గారు 32వ దినము నిరపరాధి అయినటువంటి యేసును శిక్షించుటకు పిలాతు ఎదుట ఏ విధంగా యొక్క న్యాయ విచారణ జరిగిందో మనం ధ్యానం చేసుకొని ఉన్నాం. నేటి దినమందు ఈ యొక్క 33వ దినము క్రొత్త ఆజ్ఞ, అదేవిధంగా సేవాభావముతో కూడినటువంటి ఈ యొక్క నాయకత్వపు లక్షణము లేదా నాయకత్వపు విలువను మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ఇందు నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాలని గ్రహించినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం వరకు, అదేవిధంగా నిర్గమాకాండము 12వ అధ్యాయము 43వ వచనం నుండి 51వ వచనం వరకు, కీర్తనలు 116వ కీర్తనను మనము ధ్యానించుకోబోతున్నాం. ఇక్కడ గమనించినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వచన ప్రారంభమును గమనించినట్లయితే, తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో నున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. అక్కడ అంతము వరకు అన్న మాటకు కింద ఫుట్నోట్లో సంపూర్ణంగా, పరిపూర్ణంగా, నిండుగా, 100%. సో ఈ విధంగా యేసుక్రీస్తు వారు పరలోకంలో తనకున్నటువంటి ఆ యొక్క విడిచిపెట్టగోడని భాగ్యాన్ని విడిచిపెట్టి మనందరి నిమిత్తము ఈ లోకంలోనికి వచ్చి ఆయన మరలా తిరిగి వెళ్ళవలసినటువంటి సమయము ఆసన్నమైనది అనేటువంటి ఆ సమయాన్ని గ్రహించి వారితో కలిసి పస్కా విందులో పాల్గొనటము మనం చూస్తున్నాం. ఆ విందులో యేసుక్రీస్తు వారు చేసినటువంటి గొప్ప కార్యం, వారిని అంతము వరకు ప్రేమించెను, సంపూర్ణంగా, పరిపూర్ణంగా, 100%. 3.5 సంవత్సరాలు అనేక విషయాలు వారితో బోధించి చివరిగా ఈ యొక్క ఘనమైనటువంటి ఎంతో గొప్ప సంఘటనను, ఆ కార్యాన్ని అక్కడ చేయటము మనము చూస్తూ ఉన్నాం. అక్కడ యేసుక్రీస్తు వారు భోజనంలో వారితో భోజనం పంక్తిలో కూర్చొని 4వ వచనం చూసినట్టే, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుముకు కట్టుకొని అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదాలను కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టును. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగునేలా అని ఆయనతో అనెను. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఆ భోజన పంక్తి నుండి యేసుక్రీస్తు వారు లేచి ఈ విధంగా నడుముకి తువాలు కట్టుకొని ఆ యొక్క శిష్యుల యొక్క పాదాలని కడగటము మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు దైవికంగా మనం చూసినట్లయితే ఆయన పరలోకము నుండి దిగి వచ్చినటువంటి మన ప్రభు. అక్కడ శిష్యుల దృష్టితో మనం చూస్తే ఆయన ఒక బోధకుడు, రబ్బీ, ఒక గొప్పవాడు, ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాడు. మనందరం ఎరిగిన రీతిగా ఉన్నత స్థితిలో, ఏదో గొప్ప స్థితిలో ఒక యజమానుడు, ఒక రబ్బీ, ఒక నాయకుడు, ఆ స్థితిలో ఉన్నటువంటి వారి యొక్క పాదాలు బానిసలుగానో, సేవకులుగానో, దాసులుగా ఉన్నవారు కడగటం ఆనవాయితీ. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ యొక్క సేవలో ఒక నూతన ఒరవడిని ఆయన ప్రారంభించడం చూస్తూ ఉన్నాం. ఆయన యజమానిగా ఉండి, ఆయన ప్రభువుగా ఉండి, ఆయన బోధకుడుగా ఉండి వచ్చి దాసుల యొక్క, సామాన్యుల యొక్క పాదాలని కడగటము అక్కడున్న వారందరినీ కలచివేసింది, భయం వేసింది వారికి. అక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క హైరార్కీ, ఇది పారంపర్యంగా ఏ అయితే ఆచారం వస్తుందో దాన్ని ఒక్కసారి యేసుక్రీస్తు వారు తలకిందులు చేయటము మనం చూస్తున్నాం. సో అక్కడ ఆయన ప్రేమతో
ఈ విధంగా తను తాను రిక్తునిగా చేసుకొని, దాసునిగా చేసుకొని ఈ యొక్క గొప్ప కార్యాన్ని ఆయన చేసి మరలా ఆ శిష్యులకి ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మరి నేను మీకు ఏ విధంగా చేశానో, నేను మీకు చేసిన ప్రకారము మీరు కూడా ఒకరికొకరు ఈ విధంగా చేయవలనని చెప్పి యేసుక్రీస్తు వారు సెలవిటము మరి మనం చూస్తూ ఉన్నాం. 13వ వచనం గమనించినట్లయితే, బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడును ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. ఇట్స్ ఎ కండిషన్. తప్పనిసరిగా అవసరమైతే కడగండి, కుదిరితే కడగండి అని చెప్పలేదు. కానీ అక్కడ ఏమంటున్నాడంటే, మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను. సో ఈ విధంగా యేసుక్రీస్తు వారు మరి ఆ యొక్క నాయకత్వంలో ఒక నూతన ఒరవడిని లేదా ఒక నూతన మాదిరిని సెట్ చేసి, ఆయన ఆ విధంగా శిలువ మరణమగినంత వరకు కూడా తను తాను తగ్గించుకోవటము, ఈ విధంగా నాయకత్వపు ఆ యొక్క విలువను, ఆ లక్షణాన్ని అక్కడ వారికి తెలియచేయటము మరి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా వారిని ఆయన విమోచన వైపు నడిపించటము మరి మనము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పాత నిబంధన పాఠ్య భాగాన్ని మనం గమనించినట్లయితే, మరి అక్కడ నిర్గమ కాండంలో మరి దేవుడు వారిని విమోచించే ముందు మరి వారికి తన యొక్క భక్తుల ద్వారా సెలవిచ్చినటువంటి యొక్క పస్కా విందు, ఈ యొక్క పస్కా విందు ఏ విధంగా ఆచరించాలి, మరి ముఖ్యంగా ఎవరు ఆచరించాలనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎవరైతే కేవలము మరి ఆ యొక్క వెండి ద్వారా కొనబడినటువంటి దాసుడు, అదేవిధంగా సున్నతి పొందినవాడు మాత్రమే. మరి మీ ఇంట్లో ఎవరైనా సరే స్ట్రేంజర్స్ వచ్చినప్పుడు వారు కూడా పస్కా విందు ఆచరించాలంటే వారు కూడా మరి తప్పనిసరిగా సున్నతి పొందాలి అని చెప్పి దేవుడు ఆ విధంగా జరిగించటము, వారికి చెప్పడం, వారు ఆ విధంగా చేయటం చూస్తున్నాం. సో ఈ విధంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క విమోచన, ఈ విడుదల, ఇది ఎవరికంటే కేవలము తాను ఎన్నుకున్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి జనాంగమునకు మాత్రమే. ఇది భౌతిక సంబంధమైనటువంటి ఆచరణ, ఈ యొక్క బలి అర్పణ ఇది కేవలము ఒక జాతికి సంబంధించింది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి చేసినటువంటి, చూపించినటువంటి మాదిరి, వారితో కలిసినటువంటి ఆ యొక్క పస్కా భోజనము, ఈ యొక్క నూతన జనాంగమును యేసుక్రీస్తు వారు తాను ఏ విధంగా తన స్వకీయ ప్రేమతో, కృప ద్వారా తాను భోజనముగా వారికి అర్పించుకొని వారిని, మనలందరినీ ఆయన మరి ఏ విధంగా నూతన నిబంధన జనాంగముగా మనలను ఆయన విమోచిస్తున్నాడో మరి యొక్క వాక్య భాగము ద్వారా మరి మనము చూస్తూ ఉన్నాం. ఈ విధంగా విమోచింపబడినటువంటి జనాంగమైనటువంటి మనము ఏ విధంగా తిరిగి కృతజ్ఞతతో ఆయనను సేవించాలి, ఆయనను వెంబడించాలి. మన దైనందిన జీవితంలో యేసుక్రీస్తు వారు చెప్పిన రీతిగా నేను ఏ విధంగా మీకు మాదిరికరంగా ఉన్నానో మీరును ఈ విధంగా మాదిరికరంగా ఉండాలని చెప్పి యేసుక్రీస్తు వారు సెలవిచ్చారో ఆ విషయాలని గ్రహించిన నీవు నేను మరి కీర్తనలు 116వ కీర్తనలో మరి కీర్తనాకారుడు సెలవిచ్చినటువంటి మాటలు, ఆయన జీవితంలో జరిగినటువంటి ఆ సంఘటనను ఆధారం చేసుకొని మనం కూడా ప్రభువుని ఆ విధంగా సేవించాలని చెప్పి వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉంది. కీర్తనలు 116వ కీర్తన 4వ వచనం, అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టుకొంటిని. యేసుక్రీస్తు వారు ఈ యొక్క తన్ను తాను మరి పస్కా బలిగా అర్పించుకొని సర్వలోకాన్ని ఏ విధంగా మరి విమోచించారో,
మరి మనము వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. మరి 8వ వచనం చూసినట్లయితే, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఆమేన్. యు హ్యావ్ డన్ దట్. నా ప్రార్థనను ఆలకించావు. మరణము నుండి నా ప్రాణాన్ని కాపాడావు. కన్నీళ్లు విడవకుండా నా కన్నులను నీవు కాపాడావు. జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఇంత గొప్ప కార్యం చేసినటువంటి నీకు నేనేం చేయగలను? 13వ వచనంలో అంటున్నాడు, నా రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. నీవు చేసిన ఈ గొప్ప కార్యమును బట్టి దేవా నేనేం చేస్తాను? నా యొక్క రక్షణ పాత్రను చేత పట్టుకొని నేను ప్రార్థన చేస్తానంటున్నాడు. 16వ వచనంలో, యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడునై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. సో నేను నీ యొక్క సేవకుడను, ఇక నేను నిన్ను వెంబడిస్తాను, నేను నీ వాడను. మరి ఈ విధంగా భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి, మరణపాశము నుండి నా ప్రాణాన్ని నీవు విడిపించావు కనుక కృతజ్ఞతగా నీవు చూపిన ప్రేమకై, కృప ద్వారా నీవు నాకు ఇచ్చినటువంటి యొక్క విమోచన విడుదలను బట్టి ఇక నా జీవిత పర్యంతం అంతా కూడా ఏమంటున్నాడు, నేను నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడను. 3 సార్లు చెప్తా ఉన్నాడు, నేను నీ వాడనయ్యా. సో ఈ విధంగా ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణంలోను యెరూషలేము నీ మధ్యలోను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను. సో ఈ విధంగా నా యొక్క జీవితం అంతా నా యొక్క రక్షణ పాత్రను చేత పట్టుకొని దేవుడు నా కోసం చేసినటువంటి దానికి నేను తిరిగి ఆయన యొక్క సేవకునిగా ఈ లోకంలో నేను జీవిస్తాను అని చెప్పి మరి కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం కూడా మరి నిర్గమకాండంలో గమనించినట్లయితే ఒక జాతిని గూర్చి వారికి బాహ్య సంబంధమైనటువంటి యొక్క నిబంధన గుర్తులతో దేవుడు ఆ యొక్క జనాంగాన్ని మరి విమోచన భోజనము చేసిన తర్వాత వారిని విమోచించటం, ఆ పస్కా విందు తర్వాత వారిని మరి ఆ యొక్క ఐగుప్తు బానిసత్వము నుండి విమోచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి యేసుక్రీస్తు వారు ఆయన ఒక బోధకుడుగా, మరి ప్రభువుగా, ఆయన యజమానిగా, నాయకుడిగా, మరి ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి ఆచారము రిచువలిస్టిక్గా కాకుండా తానే తన యొక్క శరీరాన్ని, రక్తాన్ని మరి ప్రేమతో అంతము వరకు ప్రేమించాను, ప్రేమతో అర్పించి మరి యొక్క నూతన నిబంధన జనాంగాన్ని ఆయన మరి ఈ విధంగా మనలందరినీ ఈ యొక్క మరణపాశము నుండి, భయంకరమైనటువంటి నాశనము నుండి మనలను విడిపించాడు. ఆ విధంగా విడిపింపబడినటువంటి నీవు నేను మరి ఈ విధంగా మన హృదయంలో నిజమైనటువంటి ఆ యొక్క కృతజ్ఞతా భావము కలవారమై నిండు ప్రేమతో ఆయన యొక్క సేవకులుగా ఆయన యొక్క పరిచర్యలో పాల్గొందాం. ఆ విధంగా పాల్గొనటకు ఒక మంచి మరి నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. యేసుక్రీస్తు వారు చివరిలో మరి ఒక మంచి ఆజ్ఞ కూడా ఇవ్వటం మనం చూస్తున్నాం. యోహాను సువార్తలోనే 13వ అధ్యాయము 34వ వచనంలో, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించుడి అని ఒక నూతన ఆజ్ఞను నేను మీకు ఇస్తున్నాను అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఈ యొక్క ప్రేమ అంటే కేవలము నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాటలతో కాదు, కానీ క్రియారూపకంగా యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఆయన ప్రభువుగాను, నాయకుడుగాను, యజమానిగాను ఉంటూ ఆయన సేవ చేసి ఆయన తను తాను ఏ విధంగా రిక్తునిగా, దాసునిగా చేసుకున్నాడో మీరు కూడా ఈ విధంగా కేవలం ప్రేమ అనే మాట మాట్లాడటం కాదు, కానీ దాన్ని క్రియారూపకంగా మీరు జరిగించాలని చెప్పి ఈ విధంగా ఆయన యొక్క బిడ్డలుగా, ఆయన సేవకులుగా, మరి నూతన నిబంధన జనాంగముగా మరి మనము ఒకరినొకరు ఆదరించుకుంటూ, ప్రేమించుకుంటూ, ఒకరినొకరు ఘనపరచుకుంటూ, హెచ్చించుకుంటూ నా బిడ్డలుగా మీరు కొనసాగాలి. ఇందును బట్టి ఈ లోకము మీరు నా శిష్యులని చెప్పి మరి లోకం గ్రహిస్తుందని యేసుక్రీస్తు వారు సెలవీయటము
మరి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క నూతన ఆజ్ఞను ప్రతి ఒక్కరము బాధ్యతగా మరి ముందుకు తీసుకొని మరి మన యొక్క దైనందిన జీవితంలో ఆ యొక్క ప్రేమ క్రియారూపకంగా కనబడాలని మరి దేవుని యొక్క మరి ఉద్దేశమై ఉన్నది, అది ఆజ్ఞ అయి ఉన్నది. మీరు కూడా ఈ విధంగా చేయవలెను అని యేసుక్రీస్తు వారు నొక్కి చెప్పటాన్ని మరి మనం చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు వారు చెప్పారు, ఈ లోకములో మీరు గొప్పవారుగా ఉంటే పరలోకంలో అల్పులుగా ఉంటారు. పరలోకంలో మీరు గొప్పవారుగా ఉండాలంటే ఈ లోకంలో మీరు అల్పులుగా, దాసులుగా ఉండాలి అని చెప్పి యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. మరి ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నాం? ఈ మధ్య మనం ఎక్కువగా ఒకరినొకరు విమర్శించుకోవటము, నేను గొప్ప నేను గొప్ప అనేటువంటి ఈ భావనతో మరి ముఖ్యంగా ఈ క్రైస్తవ ప్రపంచంలో మనం చూస్తూనే ఉన్నాం. కానీ యేసుక్రీస్తు వారు ఆయన సెలవిచ్చినటువంటి రీతిగా ఒకరినొకరు ఘనపరుచుకుంటూ, హెచ్చించుకుంటూ, బలపరుచుకుంటూ, గొప్పవారిగా ఎంచుకుంటూ ఒకరికొకరు ఈ విధంగా యేసుక్రీస్తు వారు చూపినటువంటి మార్గదర్శనం, మనం ఆయన యొక్క మాదిరిని మనము వెంబడిస్తూ ఆయన బిడ్డలంగా జీవిద్దాం. ఆ విధంగా జీవించినట్లు దేవుని ఆత్మ మనకు సహాయం చేయను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారు ఏ విధముగా ఈ లోకములో నాయకులు, సేవకులు ఏ విధంగా మరి మీ రాజ్యములో వర్ధిల్లాలో మా తండ్రి, ఏ విధంగా తమ తాము తగ్గించుకొని దాసుని వలె మరి మీరెట్లా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారు ఏ విధంగా రిక్తునిగా చేసుకొని మాకు నాయన సేవ చేశాడు, మేము కూడా ఒకరినొకరు ఈ విధంగా సేవ చేసుకుంటూ నాయన ఘనపరుచుకుంటూ క్రియారూపకంగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ జీవించు భాగ్యమును మాకు దయచేయమని మరి యొక్క ఉదయకాల ధ్యానంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మిక్కిలి వినముగా ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దివ్య సన్నిధి మీకు తోడయండి. ప్రభు చూపిన ఆ యొక్క మార్గదర్శాన్ని అనుసరించినట్లు దేవుని ఆత్మలకు సహాయం చేయను గాక. ఆమేన్.